అబద్ధానికి రంగులు వేసి అదే సత్యమని ఎలా ప్రచారం చేయాలో మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి నిరూపించుకున్నారు. తన నిర్వాకాలకు పోలవరం ప్రాజెక్టును బలిపెట్టారు. 5 ఏళ్ల పాలనలో ఒక్క పని చేయకుండా కట్టిన వాటినే ధ్వంసం చేసేశారు. కేంద్రం వద్దని మొత్తుకున్న రివర్స్ టెండరింగ్ పేరిట కాంట్రాక్ట్ సంస్థను మార్చేశారు. 628 కోట్లు ఆదా చేశామని ఘనంగా ప్రచారం చేసుకుని ఆనక అంచనాలు పెంచేశారు. అదనపు పనుల పేరిట 2269 కోట్ల భారం మోపారు. ఇంతా చేసి ప్రాజెక్టును పూర్తి చేయకపోగా కోలుకోలేని రీతిలో ధ్వంసం చేశారు. విలువైన 5 ఏళ్ల కాలాన్ని వృధా చేశారు. కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రాజెక్టు పనులు జోరందుకున్నాయి. కీలకమైన డయాఫ్రమ్ వాల్ పనులు పరుగులు తీస్తున్నాయి. రెండు 2019లో ఆదరాబాదరాగా కాంట్రాక్ట్ సంస్థను మార్చేసిన జగన్ ఆ తర్వాత పోలవరం ప్రాజెక్టులో ఒక్క పని చేయలేదు. తరచూ గడువులు పెంచుకుంటూ పోయారు. ఆయనే చెప్పినట్టు 2021 డిసెంబర్లోనే అది పూర్తయి ఉంటే రాష్ట్రంలో కొత్తగా 7 లక్షల ఎకరాలకు నీరంది ఉండేది. ఎడమ కాలువను పూర్తి చేసి ఉంటే ఉత్తరాంధ్ర సుజల స్రవంతి ద్వారా శ్రీకాకుళం జిల్లా చివరి ఆయకట్టు దాకా గోదావరి జలాలు పారేవి, కృష్ణా డెల్టాకు అందేవి. ఫలితంగా కృష్ణా జలాలను రాయలసీమలో పెద్ద ఎత్తున వాడుకునేందుకు వీలుండేది. కానీ జగన్ వీటన్నిటికీ గండి కొట్టారు. కాంట్రాక్ట్ సంస్థను తొలగించి ప్రధాన డ్యాంలో మిగిలిన 1771 కోట్ల విలువైన పనులకు టెండర్లు పిలిచారు. కొత్త కాంట్రాక్ట్ సంస్థకు రివర్స్ టెండర్లో 1548.12 కోట్లకు పనులు అప్పగించారు. దీనివల్ల 628 కోట్లు ఆదా చేశామని డబ్బా కొట్టుకున్నారు. అయితే గప్చుప్గా అంచనాలు పెంచేశారు. అదనపు పనులు సృష్టించి మొత్తం పనులను 2268.68 కోట్లకు అప్పగించారు. అంటే 720.56 కోట్ల అదనపు భారం వేశారు. పోనీ భారం మోపిన ప్రాజెక్టును సకాలంలో పూర్తి చేశారా అంటే 5 ఏళ్ల విలువైన కాలం వృధా చేసి మరింత సంక్షోభంలోకి నెట్టారు. గతంలో చంద్రబాబు హయాంలోనే పూర్తయిన డయాఫ్రమ్ వాల్పై ఎర్త్కమ్ రాక్ఫీల్ డ్యాం నిర్మించకుండా జగన్ నిర్లక్ష్యం చేశారు. దీంతో 2019-20లో గోదావరికి వచ్చిన భారీ వరదలకు వాల్ దెబ్బతింది. ఫలితంగా 980 కోట్ల అదనపు భారంతో కొత్త వాల్ నిర్మించాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్ది రోజుల కిందటే ఎట్టకేలకు దీని పనులు మొదలై ఇప్పుడు ఊపందుకున్నాయి. ఇంకోవైపు జగన్ జమానాలో నిర్మించిన గైడ్ బండ్ అప్పుడే కుంగిపోయింది. నిర్మాణ జాప్యం కారణంగా ఎగువ దిగువ కాపర్ డ్యాంలు దెబ్బతిన్నాయి. వాటిలో పెద్ద ఎత్తున సీపేజీ వస్తుంది. వీటి మరమ్మతులకు అదనంగా ఖర్చు కానుంది.